వేదవతి గారు, వేదవతి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా భోగి శుభాకాంక్షలు. అమ్మా, మీ చేతులతో భోగి మంటను వెలిగించండి. తీసుకోండి. బావా నువ్వు కూడా తీసుకో. నీకు ముగ్గులొచ్చా? అంతంత మాత్రంగానే వచ్చు. కృష్ణ నీకు? మీ నాన్నకి ఎవరినైనా ముగ్గులోకి దించడం వచ్చు గాని ముగ్గులేయడం రాదులే. ఊరుకో, చిన్నపిల్ల ముందు ఏంటా మాటలు? అక్షయ్ అన్ని విషయాల్లోనూ ఆరితేరింది. ముగ్గుల పోటీలో అక్షయ్ గాని నెగ్గిందంటే ప్రైజ్ దానికి వెళ్ళిపోతుంది. ఇంకెవరికి వెళ్ళినా పర్వాలేదు కానీ దానికి మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడేం చేద్దాం? అయ్యయ్యో, నీకు ఎంత కష్టం వచ్చి పడింది చిన్న బంగారం. ఎగ్జామ్స్ లో అయితే ఈజీగా కాపీ కొట్టగలవు గాని ముగ్గుల్ని ఎలా కాపీ కొట్టగలవు? ఇప్పుడు అది అవసరమా? ఏదో ఫ్లోలో అలా అనేసాను. నీ గెలుపే నా గెలుపు, అందుకే ఓ ఆలోచన తట్టింది. ఏంటది? చెవులిటు పడేయండి. ఎలా ఉంది ఐడియా? గనులు తవ్వుతున్న కొద్దీ ఖనిజాలు బయటపడుతూనే ఉంటాయన్నట్టు నీ క్రిమినల్ బ్రెయిన్ ని తవ్వుతున్న కొద్దీ యదవాలోచనలు పుడుతూనే ఉంటాయి. నువ్వు పొగిడినా తిట్టినట్టే ఉంది. ఇంకా వెళ్దాం పదండి. అక్షయ, నువ్వు ఓడిపోవాలి. నీ మొహం మాడిపోవాలి. నేను గెలవాలి. లేదంటే ఓడిపోతారని భయమేసి ఇలా అంటున్నారా? అక్షయ ఓడిపోతుందని ముందుగా ఇలా స్కెచ్ చేశారు. చేత కాకపోతే పోటీ నుంచి గౌరవంగా తప్పుకోవాలి గాని ఈ డ్రామాలేంటి? సరే సరేలే, ఇక మీరు పక్క తప్పుకుంటే మంచిది. మళ్ళీ రంగులివ్వండి. అక్షయ పోటీలో ఉంటుంది. అమ్మ పోటీకి సంబంధించిన కండిషన్స్ ముందే చెప్పింది కదా అవని. ఇప్పుడు ఇలా అడిగితే ఎలా? పర్వాలేదమ్మా, మేమెవరూ ఏమీ అనుకోం. ఇవ్వండి. అలా ఎలా కుదురుతుంది? పోటీ అంటే పోటీలానే ఉండాలి. మా అత్తయ్య గారు కూడా ఒప్పుకోరు. అమ్మా, ఇవ్వమని చెప్పమ్మా. కుదరదు శ్రీకర్. నా కుటుంబ సభ్యులైనా ఊరి సభ్యులైనా నాది ఒకటే మాట.
అక్షయ్ని పోటీ నుంచి తప్పించండి. మరోసారి ఆలోచించండి అత్తయ్య. ఎందుకమ్మా ఇబ్బంది పెడతారు? చిన్న విషయాన్ని పెద్ద చేయకండి. ఎవరో ఓర్వలేని వాళ్ళు ఇలా చేశారు మావయ్య. మీరు నిర్లక్ష్యంగా ఉండి పక్కవారినంటే ఎలాగమ్మా? ముందు తప్పుకోండి. అక్షయ్ పోటీలో ఉండుంటే తనే నెగ్గేది. ఇలా జరగడం దారుణం. అయినా సరే మా అమ్మోరు తల్లికి జరగవలసిన న్యాయం ఆ అమ్మవారు జరిపిస్తుంది. ఇంకా అందరూ పోటీ మొదలు పెట్టండి. కానివ్వండి. ఇది ఖచ్చితంగా మీ పనే. అక్షయ, నువ్వేం ఫీల్ అవ్వకు తల్లి. ఏం పర్వాలేదు సార్. అక్షయ, నాతో రా. ఎక్కడికి మేడం? ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా నేను చూపిస్తాను. శత్రువుకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. ముగ్గుల పోటీ అనేది చిన్న విషయమే అయ్యుండొచ్చు, బట్ ఇది మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. వదిలేయకూడదు. చెప్తాను, రా రా.